ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రిన్స్ మహేష్ బాబు సినీ ప్రయాణం. హిట్స్, ఫ్లాప్స్, బడ్జెట్లు, కలెక్షన్లతో ఇయర్ వైజ్గా ఇప్పుడు చూద్దాం. 1999లో రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సుమారు 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 18 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. 2000లో యువరాజు సినిమా వచ్చింది. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 5 కోట్ల కలెక్షన్లు సాధించి యావరేజ్గా నిలిచింది. అదే ఏడాది వచ్చిన వంశీ సినిమా 5 కోట్ల బడ్జెట్తో కేవలం 2 కోట్లే వసూలు చేసి ఫ్లాప్ అయింది. 2001లో వచ్చిన మురారి ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 25 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. 2002లో టక్కరి దొంగ సినిమా 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 18 కోట్ల వసూళ్లు సాధించి యావరేజ్గా నిలిచింది. అదే ఏడాది వచ్చిన బాబీ 9 కోట్ల బడ్జెట్తో 2 కోట్లకే పరిమితమై డిజాస్టర్గా మారింది. 2003లో వచ్చిన ఒక్కడు మహేష్ బాబు కెరీర్ను పూర్తిగా మార్చేసింది. 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 40 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అదే ఏడాది నిజం సినిమా 10 కోట్ల బడ్జెట్తో 8 కోట్లే వసూలు చేసి ఫ్లాప్ అయింది. 2004లో వచ్చిన నాని 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 17 కోట్ల కలెక్షన్లకే పరిమితమై ఫ్లాప్గా మిగిలింది. 2005లో అర్జున్ సినిమా 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 30 కోట్ల వసూళ్లు సాధించి హిట్గా నిలిచింది. 2006లో వచ్చిన పోకిరి తెలుగు సినిమా చరిత్రలో సంచలనం సృష్టించింది. 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 66 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2007లో అతిథి సినిమా 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 15 కోట్లకే పరిమితమై ఫ్లాప్ అయ్యింది. 2010లో వచ్చిన ఖలేజా 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 21 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. రిజల్ట్ ఫ్లాప్ అయినా తరువాత కాలంలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. 2011లో దూకుడు సినిమా 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 101 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2012లో బిజినెస్ మ్యాన్ 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 90 కోట్ల వసూళ్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2014లో వన్ నేనొక్కణ్ణే 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 55 కోట్లకే పరిమితమై ఫ్లాప్ అయింది. అదే ఏడాది ఆగడు 65 కోట్ల బడ్జెట్తో 38 కోట్లకే పరిమితమై ఫ్లాప్ అయింది. 2015లో శ్రీమంతుడు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 145 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2016లో బ్రహ్మోత్సవం 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 63 కోట్ల వసూళ్లకే పరిమితమై డిజాస్టర్ అయింది. 2017లో స్పైడర్ 125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కి 118 కోట్ల వసూలు చేసి డిజాస్టర్గా నిలిచింది. 2018లో భరత్ అనే నేను 95 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 185 కోట్లకు పైగా వసూలు చేసి హిట్గా నిలిచింది. 2019లో మహర్షి 90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 173 కోట్ల వసూళ్లు సాధించి హిట్గా నిలిచింది. 2020లో సరిలేరు నీకెవ్వరు 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 260 కోట్లకు పైగా వసూళ్లు చేసి మహేష్ బాబు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. 2022లో సర్కారు వారిపాట 125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 188 కోట్ల వసూళ్లు సాధించి యావరేజ్ నుంచి హిట్ రేంజ్లో నిలిచింది. 2024లో గుంటూరు కారం 125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 184 కోట్ల వసూళ్లు సాధించి యావరేజ్గా నిలిచింది. ఇలా హిట్స్, ఫ్లాప్స్ అన్నిటినీ దాటుకుని తన స్టైల్తో, ఇమేజ్తో ఇండస్ట్రీలో నిలిచిన స్టార్ మన ప్రిన్స్ మహేష్ బాబు. ఇలాంటి మరిన్ని తెలుగు సినీ విశేషాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.